జిగేలు జిగేలు అనుకుంటూ అవపడతాడు. ఆయన ఎవరో తెలుసా మీకు? ఈ సోషల్ మీడియా స్టార్లు అందరినీ అందరూ కలిసి ఒక స్క్రాప్ అనే మాట అంటున్నారు. అసలు దాని గురించి ఏమని చెప్పాలనుకుంటున్నారు? కూర్చుని స్టేజ్ ఎక్కి నేను కూడా మాట స్పీచ్ ఇచ్చి వచ్చాను. 5 సెకండ్లకు అలవాటు పడ్డ జనాలు నేను కంటిన్యూ చూడాలని లేదు. మరి మమ్మల్ని స్క్రాప్ అనే వాళ్ళు మీరు ఎక్కడో ఉన్నారు, కిలోమీటర్ దూరంలో మమ్మల్ని చూసుకుంటా. ఎవరిలోనే ఏదో కళ ఉండబట్టే కదా అయ్యారు. నన్ను తిడితేనే ఫేమస్ అవుతామని వాళ్ళు ఇక్కడ బాగా ఫిక్స్ అయినట్టున్నారనమాట. అసలు ఉప్పల్ బాల్ గుంటున్నావు అన్నమాట. నీకు మా ఈ దీపం ఉప్పల్ బాల్ గారితో ఏమైనా ఫోన్ మాట్లాడగలరా? వైజాగ్ సత్య గురించి ఒక 4 మాటలు చెప్తావా? తన ఓపెన్ చెప్పాలంటే భారతదేశం అంటే ఒక ఏదో మొన్న అన్నాడు అనమాట, మన ప్రపంచ యాత్రికుడు మా వైజాగే అన్వేష్ గాడు. వాడు ఏమంటున్నాడు, నాన్ వేషన్ వాడు ఏమంటున్నాడు అనుకున్నావు, థాయిలాండ్ చూడండి ఎంత డెవలప్డ్ కంట్రీ అంటున్నాడు. ఒరే ఎదవా నీకేం తెలుసు? ఇప్పుడు నాన్ వేసిన మన సోషల్ మీడియా స్టార్లలో కొంతమందికి ఫోన్ పంపించాడు. జనాలకి చాలామందికి తెలియని క్వశ్చన్ ఏంటంటే వైజాగ్ సత్య అంటే వైజాగ్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు అనేది చాలామంది క్వశ్చన్. ఉప్పుల బాలు ఉన్నాడు, ఉప్పుల బాలు నుండి వచ్చాడు కాబట్టి ఉప్పుల బాలు అని పెట్టుకున్నాడు. ఇంకోటి ఈ మధ్య ఇది పెద్ద సినిమాలో యాక్ట్ చేస్తారని చెప్పి తెలిసింది. చాలా సినిమాలు చేశాను, చేస్తున్నారని పెద్ద సినిమా. అలాగే మొన్న వచ్చిన బకాసుర రెస్టారెంట్లో అది దెయ్యం క్యారెక్టర్. అవును. ఇప్పుడు మళ్ళీ మారాముడు అంతటివాడు చేస్తూనే ఉన్నారు సినిమాలన్నీ కూడా. ఒకప్పుడు ఏంటంటే సినిమా ఆఫీసుల చుట్టూ ఆల్బమ్లు పట్టుకొని తిరిగేవాళ్ళు ఆర్టిస్టులు. ఇదిగోండి మా ప్రొఫైల్ ఇది ఇదేదని. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు దాదాపు మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు దాదాపు వీళ్ళందరూ ఒక 100 మంది ఉంటారా? ఇంకా ఎక్కువ ఉంటారు. ఒక్కసారి పేర్లు చెప్పరు వాళ్ళని. నేను ఫస్ట్ వీడియోస్ చేసింది జమునా గారితో. అక్క బేబీ సింగర్, చాలా మంచి సింగరు. ఆమెతోటి ఇప్పుడు ఒక మంచి కాల్ మాట్లాడుతుందో వినండి. ఇంకా చెప్పేది ఏముంది, తెలుసు కదా అందరికీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరణాలు ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి? ఇప్పుడు ఒకప్పుడు రాక్షసులు సెపరేట్గా ఉండేవారు అనమాట. ఇప్పుడు రాక్షసులు కొత్తగా ఉండడం లేదు, సెపరేట్గా మనుషుల్లోనే రాక్షసులు ఉంటున్నారనమాట. నా టీంలో ఉన్న మనుషులే ఫోన్లు చేసి సత్య ఫ్రాడు, సత్య బ్రోకరు, సత్య జోకరు, వీఆర్ స్టార్స్ ఇన్ ద స్కై, ట్రోలర్స్ ఆర్ లైక్ కాక్రోచెస్ ఇన్ ద డస్ట్బిన్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఒక ప్రముఖ సోషల్ మీడియా స్టార్. సోషల్ మీడియా అంటే ఆయన ఎప్పటి నుంచో ఎన్నెన్నో వీడియోలు చేసుకుంటూ టిక్టాక్ నుంచి అండ్ అలాగే యూట్యూబ్, ఫేస్బుక్ అన్నిట్లలో ఒక ట్రెండింగ్గా ఎప్పుడు మన ముందు కళ్ళ ముందు జిగేలు జిగేలు అనుకుంటూ అవపడతాడు. ఆయన ఎవరో తెలుసా మీకు? ఈ స్టెప్ ఒకటి, ఇంకోటి ఇట్లా కొన్ని మూమెంట్స్ ఉంటాయి. ఆయన స్టెప్స్ చూస్తేనే మనకు వెరైటీ అనిపిస్తుంది. కానీ నోరు తెరిస్తే ఇంగ్లీష్ 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 ప్రతి ఒక్కటి కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతారనమాట. అంటే మన సోషల్ మీడియాలో అందరిలో ఒక ఇంగ్లీష్లో మాట్లాడితే అసలు ఎంత ముద్దొస్తుంటుంది అంటే ఆయన ఎవరో మీకు ఇంకా తెలిసే ఉంటుంది. అదేనండి బాబాయ్, వైజాగ్ సత్య గారు. సత్య గారు నమస్కారం. నమస్తే బషీర్ మాస్టర్, హౌ ఆర్ యూ? సత్య గారు, వైజాగ్ సత్య గారు, నాకు తెలియదుగా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. అందరు మీ దగ్గరకు వస్తారు, ఫేమస్ అవుతారు, లాస్ట్కి మిమ్మల్ని అంటారేంది? నేను అందరికీ మెయిల్ చేస్తానండి. మీకు తెలుసు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా మందిని పెట్టాను. ఒక ఉప్పల బాలుని కావచ్చు, ఒక టిక్ టాక్ దుర్గారావుని కావచ్చు, ఒక అగ్గిపెట్టి మచ్చాని కావచ్చు, ఒక కత్తెర పాపని కావచ్చు, ఒక లాఫింగ్ స్టార్ని కావచ్చు, ఒక ఆవేశ స్టార్ని కావచ్చు, ఒక ఇనిస్టా బంగారుని కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే డజన్ల కొద్ది ఎంతోమంది నేను జబర్దస్త్లో పెట్టాను, శ్రీదేవి డ్రామా కంపెనీలో పెట్టాను, సినిమాల్లో కూడా పెట్టాను. సినిమా పేర్లు కూడా చెప్పమంటే ఇప్పుడు నేను చెప్తాను. ఎంత 1000 మంది ఫాలోయింగ్ లేని సమయంలో నా దగ్గరకు వస్తారు. నువ్వు దేవుడివి, నువ్వు రాముడివి, నువ్వు కృష్ణుడివి, నువ్వు శివుడివి అంటారు. ఒక 10,000 మంది ఫాలోయింగ్ దగ్గరికి వెళ్ళేసరికి తిట్టడం ప్రారంభిస్తారు. నన్ను తిడితేనే ఫేమస్ అవుతామని వాళ్ళు ఇక్కడ బాగా ఫిక్స్ అయినట్టున్నారనమాట. అదనమాట. అయినా మీరు పట్టించుకోరు అవన్నీ. నేను అవేమి పట్టించుకోను, ఎందుకంటే నా రేంజ్ ఏంటో నాకు తెలుసు. నేను ఒక పి సుశీల, ఒక ఎస్ జానకి, ఒక కేఎస్ చిత్ర, ఒక ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఇలాంటి వాళ్ళతో వీడియోస్ చేసుకుంటూ వచ్చాను. అర్థమవుతుందా? ఎవరేమన్నా నేను పట్టించుకోను. కానీ తిడతారు, మళ్ళీ వాళ్ళే వస్తారు, తిడతారు, వాళ్ళు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళటమే. ఒక సామెత ఉందండి, ఒక మామిడి చెట్టు ఉంది, కొన్ని మామిడి చెట్లు గొడ్రాలు ఉంటాయి, వాటికి ఏం పుయ్యవు, మగవ అంటారు. కొన్ని మామిడి చెట్టుకి పళ్ళు పోస్తారు. ఏ చెట్టుకి రాయిస్తారు మీరు?
మామిడి చెట్లకే రాలేదు. పళ్ళున్న చెట్లకే కదా, అవును. అలాగే కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు. కామన్ అండి ఇప్పటి రాళ్ల దెబ్బలు ఇప్పటి కానీ కాదు, నాకు ఎప్పటి నుంచో కొంతమంది ఉంది. బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఓపెన్‌గా చెప్తున్నాను. ఒక ఉప్పల్ బాలు కావచ్చు, ఒక బషీర్ మాస్టర్ కావచ్చు, ఒక స్వాతి నాయుడు కావచ్చు, ఒక రాకేష్ మాస్టర్ గారి కనకలక్ష్మి కావచ్చు, ఒక ఖతర్ బాబా కావచ్చు, ఒక కుర్చీ తాత కావచ్చు. వీళ్ళైతే నన్ను ఎప్పుడు వదలలేదండి. వదలరు. వీళ్ళందరూ నాకు బలం. ఎంతమంది ఎన్ని అట్టుకున్నా ఆయారాం, గయారాం అని చాలామంది వస్తారు, పోతుంటారు. అంతే. కానీ మాది మాత్రం ఫిక్స్. జనాలకి చాలా మందికి తెలియని క్వశ్చన్ ఏంటంటే వైజాగ్ సత్య అంటే వైజాగ్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు అనేది చాలా మంది క్వశ్చన్. అదొక్కసారి జనాలకు క్యాలి. బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. ఓకే. వైజాగ్ నుండి వచ్చాను కాబట్టి వైజాగ్ సత్య అని పెట్టుకున్నాను. అంటే ఉప్పల్ బాలు ఉన్నాడు, ఉప్పల్ బాలు నుండి వచ్చాడు కాబట్టి అంటే ఉప్పల్ బాలు మీకు అని పెట్టుకున్నాడు. మీకు డైరెక్ట్ వైజాగ్ అనే ఎందుకు పెట్టుకున్నారు అది ఆ క్వశ్చన్. అంటే మీది ప్రాపర్ వైజాగ్? మాది యాక్చువల్గా రాజాం, విజయనగరం జిల్లా. Okay. కాకపోతే మేము వైజాగ్ షిఫ్ట్ అయిపోయి 20 years అవుతుంది. ఓకే. వైజాగ్లో నా ఎడ్యుకేషన్ అంతా అయింది. హోటల్ మేనేజ్మెంట్ చేశాను, MBA. ఓకే. తర్వాత చాలా 5-star హోటల్స్లో చేశాను, జాబ్స్ చేశాను. ఓకే. చేసిన తర్వాత ఈ 2016లో టిక్ టాక్ వచ్చింది కదా, ఇంకా దానికి ఎడిక్ట్ అయిపోయి వచ్చేసాను. అంటే డైరెక్ట్ టిక్ టాక్లో ఐడి వైజాగ్ సత్య అని పెట్టేశారా? వైజాగ్ సత్య లేదా ఈ మధ్య ఫేమస్ అయిన తర్వాత వైజాగ్? లేదు, మొదటి నుంచి వైజాగ్ సత్యాన్ని. ఓకే. స్టార్టింగ్లో ఒక 1 month సత్యశ్రీని అని పెట్టాను. చంద్రమోహన్ గారు తెలుసు కదా అందరికి, అవును, తెలుసు. లక్కీ హీరో. లక్కీ ఆయన హీరో. మా గురువు గారు అనమాట. ఓకే. అప్పుడు నేను హోటల్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు ఆయన మనసంత నువ్వే షూటింగ్స్ అన్ని వైజాగ్లో అయ్యేవి అనమాట. ఓకే. అప్పుడు ఆ సార్ వచ్చేవారు, అప్పుడు నాకు బాగా పరిచయం. ఆయన కూడా కొన్ని సినిమాల్లో నాకు పెట్టించారు అప్పట్లో. ఓకే. అయితే ఆయన అన్నారు, వీళ్ళకి సత్యశ్రీను లేకపోతే ఇంకేదో శ్రీ డాలర్ శ్రీని అంటే జనాలు గుర్తుపట్టరు, అవును. మీ వైజాగ్ నుండి వైజాగ్ ప్రసాద్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆయన చాలా ఫేమస్ అయ్యాడు, స్టూడెంట్ నెంబర్ 1లో జూనియర్ NTR తండ్రి, ఆయన అవును. తండ్రి క్యారెక్టర్ సార్. సో ఆయనలాగే నువ్వు కూడా వైజాగ్ సత్యాన్ని పెట్టుకొని చెప్పారు. ఆయన నాకు నామకరణం చేశారు. ఎవరు? చంద్రమోహన్ గారు చేశారు. ఓ సూపర్. చేసిన తర్వాత ఇంకా నాకు నా స్నేహాలు మీకు తెలిసినవే కదా, అటు పెద్ద పెద్ద లెజెండ్స్ ఉంటాయి. అదే అంటే లెజెండ్స్ అనగానే గుర్తొచ్చింది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే జనాలు కొంచెం ఎక్కువ అడిగేది అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న అందరు కూడా ఆర్టిస్టులు మీకు ఎలా పరిచయం వాళ్ళు అంటే జనాల క్వశ్చన్ అంటే జస్ట్. నాకైతే చిన్నప్పటి నుంచి సినిమా ఆర్టిస్ట్ అవ్వాలని కళ, ఒక డ్రీమ్. డ్రీమ్. మా డాడీ బిజినెస్ సౌండ్ సిస్టమ్స్, లైటింగ్స్, డీజే ఇదంతా. యా. 1980sలోనే మా డాడీ కింద ఒక 20 మంది వరకు వర్క్ చేసేవారు. యా. చిన్నప్పటి నుంచి నన్ను బాలమేధం అనేవారు మా ఊర్లో. యా. 3 years ఉన్నప్పుడే పి సుశీల గారి పాటలు, ఎస్ జానకి గారి పాటలు, కేఎస్ చిత్ర గారి పాటలు, యా. ఘంటసాల గారి పాటలు, యేసుదాస్ గారి పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు ఎక్కువగా వినేవాడిని. ఓకే. ఇంకా దానికి తోడు హిందీ కూడా నేర్చుకుని హిందీ సింగర్స్ పాటలు కూడా వినేవాడిని. అవును. లతా మంగేష్కర్, ఆశా భోస్లే, ఉదిత్ నారాయణ, వీళ్ళందరూ. సో అప్పటి నుంచి నా డ్రీము. ఆ డ్రీమ్ అట్లా ఉండబట్టే నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. అవును. ఎందుకంటే మా ఏరియాలో అప్పట్లో 2 సూపర్ స్టార్స్ ఉండేవారు. జేబీ స్వామియాజులు గారు ఉండేవారు, అవును. శంకరభరణం మూవీ హీరో. అలాగే శరత్ బాబు గారు, రమాప్రభ గారి హస్బెండ్. అవును. సో వాళ్ళని ఎప్పుడో కలవడానికి కానీ వెళ్తే వాళ్ళు ఏదో అలాగా దూరం నుండి చూసేవారు. సో మనం కూడా వాళ్ళలాగా ఎప్పుడైనా కొద్ది గొప్ప పేరు తెచ్చుకుందాము అని చెప్పేసి ఇంక సినిమా వాళ్ళు కలాలంటే ఏం చేయాలి, హోటల్ మేనేజ్మెంట్ చేయాలి. హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఏదైనా 5-star హోటల్లో ఒక మేనేజర్గా లేకపోతే ఒక సూపర్వైజర్గా జాబ్ వస్తుంది. ఓకే. అప్పుడు వాళ్ళకి దగ్గర అయితే వాళ్ళ ద్వారా ఏదైనా అవకాశాలు వస్తాయని ఆ విధంగా నేను చేయడం జరిగింది. అప్పుడు నాకు చాలామంది క్లోజ్ అయ్యారనమాట. ఇప్పుడు దాదాపు మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు దాదాపు వీళ్ళందరూ ఒక 100 మంది ఉంటారా? ఇంకా ఎక్కువే ఉంటారు. ఒక్కసారి పేర్లు చెప్పరు వాళ్ళందరూ. నేను ఫస్ట్ వీడియోస్ చేసింది జమున గారితో, నెక్స్ట్ తర్వాత చంద్రమోహన్ గారితో, నెక్స్ట్ రమాప్రభ గారితో, ఓకే. కైకాలి సత్యనారాయణ గారితో, అలాగే అన్నపూర్ణ గారితో, అలాగే మురళీమోహన్ గారితో, ఓకే. శరత్ బాబు గారితో, మోహన్ బాబు గారితో, సుమన్ గారితో, భానుచంద్ర గారితో, ఇలా అన్నపూర్ణ ఇప్పుడు గారితో. ఇప్పుడు మిమ్మల్ని సోషల్ మీడియా స్టార్ అనాలా, సినిమా స్టార్ అనాలా? నేను సినిమాల్లో కూడా యాక్ట్ చేశానండి. అదే అందుకోసమే సోషల్ మీడియా స్టార్ అనాలా, సినిమా స్టార్ అనాలా? నేను ఎక్కడికి వెళ్ళినా కానీ సోషల్ మీడియా పేరు మర్చిపోను. ఎందుకంటే సోషల్ మీడియా మనకు మంచి ప్లాట్ఫామ్ కాబట్టి, నాకు పేరు తీసుకొచ్చింది కూడా సోషల్ మీడియా కాబట్టి, సోషల్ మీడియా ద్వారా నాకు చాలా అవార్డులు వచ్చాయి. నిన్నగాక మొన్న మంచి అవార్డు వచ్చింది, ఓకే. విజేత అవార్డు అని. కాదంబరి కిరణ్ కుమార్ గారు, కాకినాడ అవును. కమిడియన్, ఆయన చేతుల మీదుగా అందుకున్నాను. అంతకుముందు నంది అవార్డు, ఇలా చాలా అవార్డ్స్ వచ్చాయి నాకు. యాక్చువల్గా మీరు క్లాసికల్ సాంగ్స్ అప్పుడప్పుడు కొన్ని సినిమా సాంగ్స్ పాడతారు. అవును. మీరు సంగీతం నేర్చుకున్నారా లేకపోతే మీకు ఆటోమేటిక్ బై బర్త్? విలేజ్ సింగర్ బేబీ అని ఒక అక్క ఉంటుంది, మీకు తెలుసు కదా, చిరంజీవి గారు సన్మానం చేశారు. ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్. ఓకే. ఆమెను ఎప్పుడు కలిసినా కానీ అలాగా పాటలు ఇప్పుడు పాడుకుంటూ మాట్లాడుతారు అక్కతోటి మీరు? మాట్లాడుతుంటా. కాల్ మాట్లాడిస్తారా? షూర్, కొంచెం ఫోన్ ఇస్తారేమో. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు వైజాగ్ సత్య గారు మన బేబీ సింగర్ తెలుసుగా, ఓ చెలియా నా ప్రియ సఖ్య సాంగ్ తోటి బాగా వైరల్ అయింది. దాని తర్వాత మట్టి మనిషినండి నేను అనే అక్క బేబీ సింగర్, చాలా మంచి సింగరు.
ఆమెతోటి ఇప్పుడు ఒక మంచి కాల్ మాట్లాడుతుండు, వినండి. సో అందరికీ తెలుసు కదా విలేజ్ సింగర్ బేబీ, విలేజ్ సింగర్ బేబక్క, మట్టిలో ఆమె మాణిక్యం. మట్టిలో మాణిక్యం. ఆమె ఏఆర్ రెహమాన్ గారి పాట ఒకటి పాడింది, ఓ చెలియా నా ప్రియ సఖియా. ఆ పాట అయితే ఏఆర్ రెహమాన్ గారి వరకు వెళ్ళిపోయింది. ఆయన కూడా ట్వీట్ చేశారు వండర్ఫుల్ వాయిస్ అని. అదే అందుకోసమే కొంచెం మా ఛానల్ ప్రేక్షకులు చాలా మంది కూడా అంటే లేకపోతే అన్న ఏంది అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తాడా, అన్న దగ్గరికి అందరితో క్లోజ్ ఉంటారా అనేది ఒక చిన్న క్లారిఫై, అంటే అంటే ఒక చిన్న కింద పెట్టే కామెంట్స్ డౌట్ అంతే. హలో అక్క, ఇక్కడ హలో నేను ఎంట్రీలో ఉన్నాను అక్క, ఇంటర్వ్యూలో. హలో అక్క నేను ఎంట్రీలో ఉన్నాను, ఇంటర్వ్యూలో. చెప్పు తమ్ముడు. అదే బషీర్ మాస్టర్ గారు నాకు ఇంటర్వ్యూ చేస్తున్నారు. అవునా? ఒకసారి ఫోన్ చేయమన్నారు, మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, అక్క తమ్ముడు మధ్య ఉన్న అనుబంధం చెప్పమంటున్నారు. నువ్వు మంచి తమ్ముడివి, ఇంకా చెప్పేది ఏముంది తెలుసు కదా అందరికి. బషీర్ మాస్టర్కి ఇస్తున్నాను, మాట్లాడండి. బేబీ అక్క. అక్క తమ్ముడు బాగున్నావా? అవునన్నా. గుర్తుపట్టావా నన్ను? గుర్తుపట్టాను. అదే అక్క, వైజాగ్ సత్య గారిని మన ఛానల్లో ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తున్నా, మిమ్మల్ని ఇంకొకసారి మాట్లాడమని చెప్పి నేనే చెప్పా. ఫ్రెండ్స్ చూడండి, వైజాగ్ సత్య గారు అందరిది కూడా చాలా క్లోజ్ ఉంటారనమాట. అక్క నా కోసం ఒక మంచి పాట పాడవా? నేను ప్రోగ్రాంలో ఉన్నాను నాన్న. ప్రోగ్రాంలో ఉన్నారా? సరే సరే నా అక్క, కోసం 2 ముక్కలు చెప్పమని. మా వైజాగ్ సత్య కోసం ఒక 2 ముక్కలు. తమ్ముడు కోసం చెప్పేది అంతకు మించే చెప్పాలి. చాలా మంచోడు, అలాగే హెల్పింగ్ నేచర్ ఉంది, 10 మందికి సహాయం పడతాడు, అలాగే మంచి మంచి సెలబ్రిటీల దగ్గరికి వెళ్తారు, అలాగే ఆకలంటే అన్నం పెట్టే గుణం ఉంది. అంతకు మించే మంచి హృదయం ఉంది, చాలా మంచోడు. ఇంకా అంతకు మించి చెప్పాలంటే ఏముంది, అదే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. Okay. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. నేను కూడా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నావు, ఇంత మంచి అక్క దొరకడం నాకు. థ్యాంక్ యూ తమ్ముడు. బాయ్ అక్క, ప్రోగ్రామ్ ఉన్నాను అంటున్నావు కదా, బాయ్. సడన్ గా ఫోన్ చేయమన్నారు బషీర్ మాస్టర్ గారు, చేశాను. ఓకే నన్ను. ఓకే బాయ్. ప్లానింగ్ లో ఉంటుంది. బాయ్ అక్క. ఓకే ఫ్రెండ్స్, అంటే చాలామంది ఏమనుకోరంటే అసలు వైజాగ్ సత్య వీళ్ళందరినీ కలుస్తారు కాదు, నిజమా కాదా అని. చూడండి ఫ్రెండ్స్, ఆయన కలిసేది నిజమే. చాలా ప్రతి ఒక్కరు కూడా అందరి దగ్గరికి వెళ్తారు. వైజాగ్ సత్య గారు ప్రతి ఒక్కళ్ళ బర్త్డేకి కానీ సిచ్యువేషన్ చిన్న అంటే సెలబ్రేషన్ ఏదైనా వచ్చినా కానీ వెళ్ళి కలిసి, మొన్న నవీన్ అన్నను కూడా కలిసి ఎమ్మెల్యే గారిని సపోర్ట్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే నేను వైజాగ్ సత్య గారి దగ్గర చూస్తున్నది ఏంటంటే ఏ ప్రోగ్రామ్ వచ్చినా ఆయన ఫస్ట్ నోట్లోంచి ఎవరు విన్ అవుతారని చెప్తే వాళ్ళే విన్ అవుతారు. అవును, అదేందో అర్థం కాదు, అట్లాంటి మంచితనం అనమాట. సత్య గారు మీకు బాగా ఇష్టమైన హీరోలలో కానీ హీరోయిన్స్లలో కానీ వాళ్ళ గురించి ఒక 4 మాటలు చెప్పండి. నాకు బాగా ఇష్టమైన హీరో అంటే చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు నేచురల్ యాక్టింగ్, అంతా ఆర్టిఫిషియల్ ఉండదు. ఆయన సినిమాలు చూసుకుంటే ఒక 16 ఏళ్ల వయసు కావచ్చు, ఓకే, ఒక సిరిసిరి మువ్వ, సీతాలక్ష్మి, రాధా కళ్యాణం, ఏ సినిమా చూసినా ఓకే, ఆయనతో ఏ హీరోయిన్ ఫస్ట్ యాక్ట్ చేసినా నెంబర్ 1. అప్పట్లో వాణిశ్రీ గారు రంగుల రాట్నంతో, అవును, అలాగే శారదా గారు, లక్ష్మి గారు, అలాగే జయసుధ గారు, జయప్రద గారు సిరిసిరి మువ్వతో, ఓకే, అలాగే మన శ్రీదేవి గారు 16 ఏళ్ల వయసు చేసి ఇంకా ఆల్ ఇండియా నెంబర్ 1 అయిపోయారు. ఓకే, అలాగే విజయశాంతి గారు, మీకు తెలుసు ప్రతిఘటన అది ఎంత అవును. హిట్ అయ్యిందో, తర్వాత ఆమె సూపర్ స్టార్ అయిపోయినారు. ఓకే, అలాగే రాధిక గారు, ఆయనతో ఏ హీరోయిన్ యాక్ట్ చేసినా నెంబర్ 1 పక్కా. ఓకే. సో నాకు చంద్రమోహన్ గారు అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఆయన యాక్ట్ చేసిన ఒక సినిమాలో పాట, ఆయన పాట అంటే అందానికి అందం ఈ అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ, పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ. సూపర్. సిరిసిరి మొబైల్ పాట, అవును. జయప్రద గారి అవును. కాంబినేషన్. మా చిన్నప్పుడు కూడా ఈ పాటలు ఎదిగినాం, ఎందుకంటే ఆ లవ్ సాంగ్స్ చాలా మంచిగా ఉండేది. అంటే ఇప్పుడు టిక్టాక్ సోషల్ మీడియా, ఫస్ట్ టిక్టాక్ ఉండే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చింది. టిక్టాక్కి ఇన్స్టాగ్రామ్కి తేడా ఏంటి? టిక్ టాక్ నాకు ఇష్టం లేదు. మనకి టిక్ టాక్ వాళ్ళ పేరు వచ్చినా కానీ నాకు ఇష్టం లేదు, ఎందుకంటే చైనీస్ యాప్. ఓకే, చైనా అనేది మన శత్రు దేశం. అవును, అరుణాచల్ ప్రదేశ్ సగం ఆక్యుపై చేసింది కనుక నాకు ఆ యాప్ బ్యాన్ చేయాలని నేను కోరుకున్నాను. ఓకే, మనలో టాలెంట్ ఉంటే యాప్లు పొగడం కాదు, మనలో టాలెంట్ ఉంటే ఏ యాప్ అయినా కానీ మనం ఫేమస్ అయిపోతాం. అవును, మనం టిక్ టాక్లో ఎందుకు ఫేమస్ అయ్యామంటే మనలో టాలెంట్ ఉంది కాబట్టి. అవును, మీరు చెప్పినట్టు నాలో స్పీకింగ్ స్కిల్స్ ఎక్కువ. అవును, ఏ హీరో హీరోయిన్, ఏ టాలీవుడ్
హిస్టరీ కానీ, బాలీవుడ్ హిస్టరీ కానీ, వరల్డ్ సినిమా హిస్టరీ కానీ నేను మాట్లాడేవాడిని. అవును. అలాగే ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాను బాగా. సో అందుకు నేను ఫేమస్ అయ్యాను. టిక్టాక్ వల్లే అని నేను అనుకోను. టిక్టాక్ పేరు ఎత్తడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మోడీ గారే వ్యతిరేకించారు కాబట్టి. సో ఎక్కువగా నేను రుణపడి ఉండేది యూట్యూబ్కి. ఓకే. అమెరికా వాళ్ళ యాప్ అది. యూట్యూబ్ వల్ల నేను బాగా ఫేమస్ అయ్యాను అనుకుంటాను. ఎందుకంటే నా ఇంటర్వ్యూస్ అందరూ చూడడం. యూట్యూబ్ వల్ల ఫేమస్ అయ్యారు, ఇన్స్టా వల్ల కాలే. ఇన్స్టా వల్ల కూడా అయ్యాను, ఓకే. టిక్టాక్ వల్ల ఇప్పుడు కూడా అయ్యాను. మీకు ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తులో ఎక్కువ మీకు బాగా మీతో క్లోజ్ ఉండే వ్యక్తి ఎవరు? బాగా క్లోజ్ అంటే చాలామంది ఉన్నారు. ఉప్పల్ బాలు ఈజ్ నెంబర్ 1. అసలు ఉప్పల్ బాలు గురించి నాకు మాట్లాడు. ఉప్పల్ బాలు ఆయన ఏంటంటే క్యారెక్టర్ ఏంటి అసలు? ఉప్పల్ బాలు అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే ఆయనకి ఎడ్యుకేషన్ లేదు, ఓకే. కాకపోతే ఆయన కుటుంబానికి ఎక్కువ వాల్యూ ఇస్తాడు. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ చాలా అంటే పెద్దది. కుటుంబానికి వాల్యూ ఇవ్వటం మంచిదా తప్ప? ఇవ్వాలండి. ఇవ్వాలి కదా. నేను కూడా మన సంక్రాంతికి వెళ్ళి 15 రోజులు ఉండి వచ్చా వైజాగ్లో. ఓకే. ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్, అంటే ఫ్యామిలీని బాగా చూసుకుంటాడు ఉప్పల్ బాలు. ఫ్రెండ్షిప్ ఈజ్ నెక్స్ట్. సూపర్. సో ఆయన ఏంటంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అవును. వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీని చూసుకుంటాడు, వాళ్ళ అక్కల ఫ్యామిలీని చూసుకుంటాడు, వాళ్ళ చెల్లెల ఫ్యామిలీని చూసుకుంటాడు, వాళ్ళ అమ్మ గారిని కూడా బాగా చూసుకుంటాడు. వాళ్ళ అక్కకి ఇల్లు లేకపోతే ఇల్లు కూడా కట్టిండు. ఇంకెప్పుడు ఇంకెక్కడున్నా వాళ్ళ కోసం ఆలోచిస్తాడు. సో ఫ్యామిలీకి ఇంత పెద్ద, నాకు ఒక సినిమా గుర్తొస్తుంది, అంతులేని కథ. అందులో జయప్రద గారు ఉంటారు, ఆమెకి సిస్టర్స్ బ్రదర్స్ ఉంటాయి, ఎప్పుడు వాళ్ళ కోసమే ఆమె ఫైట్ అంతా. సో చాలా మంది బయట అనుకునే విషయం ఏంటంటే ఉప్పల్ బాలు ఈసారి బిగ్ బాస్ 10లో వెళ్తాడు అంటున్నా, నిజమా? బిగ్ బాస్ 1 నుండి ఆయన కలగంటూనే ఉన్నాడు పాపం. అంటే వెళ్తాడా వెళ్ళడా? ఎందుకో మరి ఆయన తీసుకోవడం లేదు. మరి మిమ్మల్ని ఏం తీసుకోవట్లేదు బిగ్ బాస్ ఆయనకి 10లో? నాకు బిగ్ బాస్కి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకు, మంచిదా కాదా? మొబైల్ వదిలి నేను ఉండలేను, ఓకే. ఇంత అందమైన ప్రపంచాన్ని వదిలి కూడా నేను ఉండలేను. ఓకే. మొన్న అంటే బిగ్ నేను బాస్లో ఏమైనా ఇరుకు గదుల్లో పెడతారా? మొన్న అది ట్రయల్ బై ఫైర్ అని పెట్టారు, అవును. అగ్ని పరీక్ష. అవును. వేరే ఒక అబ్బాయికి నేను బాగా మినిమం డిగ్రీ అంటారు కదా, yes. ఆయనకి మొత్తం మన్మథ ప్రాసెస్ రాజు. అంతా చేసింది నేనే. సూపర్. ఆయన అక్కడి వరకు వెళ్ళాను, నేను వెళ్ళాలంటే మన అక్కడి వరకు వెళ్ళకపోయినా అక్కడి వరకైనా వెళ్ళగలుగుతాను కదా. అవును. కానీ నాకు ఇష్టం లేదండి బిగ్ బాస్, ఎందుకంటే ఎందుకు మనం అందరిని వదిలి ఎందుకు ఉండడం 100 days అక్కడ అని సూపర్. నాకు ఇష్టం లేదు. పైగా మనం కూడా చాలా బిగ్ బాస్లు చేసాం కదా, రాకేష్ మాస్తో ఎన్ని చేయలేదు మేము, చాలా మంది మీతో చేయలేదు, అవును. విజయ్ గౌడ్తో చేయలేదు, సేమ్ టు సేమే కదా. చాలా మంది అడిగిన క్వశ్చన్ ఇంకోటి కూడా ఏంటంటే వైజాగ్ సత్యకి ఫ్యామిలీ ఉన్నారా అని అదొక క్వశ్చన్ అడిగారు. దానికి ఒకసారి చెప్పండి. మా ఫ్యామిలీ అంటే మా ఆంధ్రాలో వైజాగ్లో మా మదరు, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి అందరు ఉన్నారు. అవును. అందరూ కూడా బాగా చూసుకుంటారు. అవును. నేనైతే సింగిల్, అది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. ఉమ్. నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటారు అందరూ కూడాను. అంటే వైజాగ్ సత్య గారి గురించి, ఫ్యామిలీ గురించి నేను చెప్తా అండి. వైజాగ్ సత్య గారు వాళ్ళ ఊరికి వెళ్ళాము, రాజాము. మా అమ్మగారిని కూడా మీరు చూసారు. వాళ్ళ చాలా రిచ్ ఫ్యామిలీ. అంటే ఇక్కడ వచ్చి ఒంటరిగా ఉంటాడు కాబట్టి అక్కడ చాలా హైఫై వాళ్ళంతా, వాళ్ళ తమ్ముడు వాళ్ళంతా. ఆయన వచ్చి ఇక్కడ ఉంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఓన్గా ఒక రెంట్ తీసుకొని, రూమ్ తీసుకొని ఆయన ఓన్గా ఆయనే మొత్తం సెల్ఫ్. కానీ సోషల్ మీడియా గురించి తెలుసు కదా, హైదరాబాద్లో బతకాలంటే ఎటు వెళ్ళినా ఖర్చులే, ఏదో ఒకటి చేసుకోకూడదు, తప్పదు. అందుకోసమే సోషల్ మీడియాలో మంచి మంచి వీడియోలు చేసుకుంటూ, ఇంటర్వ్యూలు చేసుకుంటూ ఉంటాడు. అంటే చాలామంది క్వశ్చన్లు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఇంకొకటి, ఈ మధ్య ఇది పెద్ద సినిమాలో యాక్ట్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. చాలా సినిమాలు చేశాను, అంటే చేస్తున్నారని పెద్ద సినిమా. సుమన్ గారితో కూడా చేస్తున్నాను. సుమన్ గారు అది తమిళ్లో, కన్నడలో కూడా రిలీజ్ అవుతుంది, హిందీలో. ఓకే. మా రాముడు అందరవాడని, అందులో ఒక మంచి పొలిటీషియన్ రోల్ చేస్తున్నాను, ఒక హోమ్ మినిస్టర్ రోల్. గెటప్ కూడా చాలా బాగుంది అన్నారు, ట్రౌజర్స్ అంతా కూడా. ఇంకోటి ఇప్పుడు మొన్నే మా బకాసుర రెస్టారెంట్ కూడా రిలీజ్ అయింది. అంతకుముందు కాలీఫ్లవర్, అంతకుముందు శ్రీకాకుళం, షెర్లాక్ హోమ్స్, చాలా సినిమాలు చేశాను. కానీ సినిమా ఇండస్ట్రీలో పేరు అన్ని థియేటర్ రిలీజ్ అయినాయి. అన్ని థియేటర్. అన్నపూర్ణమ్మ గారి మనోళ్ళు, అన్నపూర్ణ గారి కొడుకును. అవును. ఆ తర్వాత కాలీఫ్లవర్లో సంపూర్ణేష్ బాబు సినిమా, అందులో డాక్టర్ను. మళ్ళీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్లో కూడా చేశాను, వెన్నెల కిషోర్ సాంగ్ కూడా ఉంటుంది నాకు ఆయనతో. అలాగే మొన్న వచ్చిన బకాసుర రెస్టారెంట్లో అందులో దెయ్యం క్యారెక్టర్. అవును. ఇప్పుడు మళ్ళీ మా రాముడు అందరవాడు చేస్తూనే ఉన్నాను సినిమాలన్నీ కూడా. ఇప్పుడు మా ఛానల్ ద్వారా సోషల్ మీడియాలోకి వచ్చే మంచి మంచి చిన్న చిన్న పిల్లలు కానీ, మంచి మంచి పెద్దోళ్ళు కానీ, ఎవరు పడితే వాళ్ళు వచ్చి విచ్చల వీడిగా ఏది పడితే చూపించుకుంటూ వీడియోలు చేస్తున్నారు. అసలు సోషల్ మీడియా గురించి వాళ్ళకు ఒక 4 మాటలు. అసలు అట్లా చేయొచ్చా, చేయకూడదా? చేయకూడదు. వాళ్ళు ఎక్కడో ఒక 10% ఉన్నారు, కాకపోతే 90% మంచి ఉంది సోషల్ మీడియాలో, 10% బ్యాడ్ ఉంది. ఓకే. బ్యాడ్ కోసం మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు, గుడ్ కోసం మాట్లాడాలి. ఓకే. సోషల్ మీడియా ఎంతో మందికి ఫేమస్ చేసింది. అవును. ఒకప్పుడు ఏంటంటే సినిమా ఆఫీసుల చుట్టూ ఆల్బమ్లు పట్టుకొని తిరిగేవాళ్ళు ఆర్టిస్టులు, అవును. ఇదిగోండి మా ప్రొఫైల్ ఇది అని. ఇప్పుడు అవసరం లేదు. అంటే ఫేమస్ కావాలని మొత్తం చూపించుకొని మాట్లాడుతారు కదా, అసలు అది చాలా రాంగ్. అది అదే దాని గురించి రాంగ్. ఎందుకంటే మనం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కూడా మనం పాటించాలి. అవును. భారతదేశం అంటే ఒక ఏదో మొన్న అన్నాడు అనమాట, మన
ప్రపంచ యాత్రికుడు మా వైజాగే ఓకే. అన్వేష్ గాడు. వాడు ఏమంటున్నాడు, ఓ నాన్ వేషన్ వాడు ఏమంటున్నాడు అనుకున్నావు, థాయిలాండ్ చూడండి ఎంత డెవలప్డ్ కంట్రీ అంటున్నాడు. ఒరే ఎదవా నీకేం తెలుసు, అవును. ఈ భూమి మీద 200 దేశాలు ఉన్నాయి. 200 దేశాల్లో ఇండియా ఈజ్ థర్డ్ లార్జెస్ట్ ఓకే. ఎకనమీ మంది. అమెరికా, జర్మనీ తర్వాత మనదే ఉంది థర్డ్ ప్లేస్లో. నీకేం తెలుసు, థాయిలాండ్ అనేది మసాజ్ ఒక ఎంజాయ్ కోసమని వెళ్తారు అక్కడికి, అంతకు మించి ఏమీ లేదు. మళ్ళీ ఏమో ఇక్కడ ఏదో ఒక ఊరు వెళ్ళాడబ్బా, అది మలేషియాలో కౌలాలంపూర్లో ఏవో ఒక వీడియో టవర్స్ చూపిస్తున్నాడు, అవును. పెట్రోలియం టవర్స్, ట్విన్ టవర్స్. ఇవి చూడండి అన్నాడు. అంతకు మించి ఉన్నాయి రారా హైదరాబాద్ రా, గచ్చిబౌలి వెళ్ళు, కోకాపేట ఇల్లు ఎలా ఉన్నాయి, అలా ముంబై ఇల్లు. మొన్ననే ముంబై ఇల్లు వచ్చాను. ముంబై ఇల్లు అసలు అక్కడ అమెరికా కంటే ఎక్కువ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీ ఇల్లు మనకు లేవంటే ఏంటి, మనది ఇంకా థాయిలాండ్ కంటే 100 రెట్లు డెవలప్డ్ మంది. వాడికి ఏం తెలియదండి, వాడికి ఒక రామాయణం తెలియదు. అదే నాన్ వేషన్ మహాభారతం గురించి తెలియదు. వచ్చింది కాబట్టి ఒక ఉమ్. చిన్న మాట, నాన్ వేషన్ గురించి వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు నాన్ వేసిన మన సోషల్ మీడియా స్టార్లలో కొంతమందికి ఫోన్ పంపించారంట, ఉప్పల్ బాలుకి, వైజాగ్ సత్యాకి, నాకేం పంపించలేదు. నటనం స్టార్కి, ఉమ్. ఖతర్ పాప, ఉమ్. నాకు తెలిసి ఉప్పల బాలు పంపించాడండి. అంతే. 95,000 ఫోన్ పే ఇస్తే ఉప్పల బాలు నేను వెళ్ళి ఐఫోన్ కొన్నాం. ఉప్పల్ బాలుకి ఫోన్ ఆ పంపించారు, ఫోన్ కూడా పగలగొట్టమని చెప్పాను బాలుకి. నటనం స్టార్కి నటన స్టార్కి ఒక 20,000 పెట్టి వివో ఫోన్ వేరే ఫ్రెండ్స్ ద్వారా, హైదరాబాద్ ఉన్న ఫ్రెండ్స్ ద్వారా పంపించాడు. పంపించారు. ఆయన కూడా ఫోన్ మొన్న ఎరగొట్టేశాడు. మీకు ఎవరు నాకేం పంపించలేదండి. ఖతర్ పాపకి నాతో అయితే ఒక 2 సార్లు మాట్లాడాడు. ఎందుకంటే అప్పట్లో విజ్జు గౌడ్ ఆయన ఏదో ఆర్గ్యుమెంట్లు చేసుకుంటున్నారు అనమాట. అప్పుడు ఉప్పల బాల్లో నేను తేడాగాడిని కాదు అది ఇది అంటే, అప్పుడు మేమంతా వీడియోలు చేసి తిట్టాం వాడిని. తిట్టిన తర్వాత మరి నువ్వు మగాడు అయితే నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలు గాను అప్పుడు మాగాను అని చెప్పి మేము తిట్టాం. తిడితే అప్పుడు బాలు శాపనార్థాలు పెట్టాడు. అప్పుడు భయపడి బాలుకి మొబైల్ ఇచ్చాడు. అవును. నాకు ఫోన్ చేసి ఆ వీడియోలన్నీ డిలీట్ చేయించి అని నాకు ఫోన్లు, వాట్సాప్ కాల్ చేస్తుంటాడు. మన టీంలో ఖతర్ బాబుతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు, ఉప్పల బాలుతో ఎక్కువ మాట్లాడాడు. నిజంగా నిజ స్వరూపంలో ఆయన క్యారెక్టర్ మంచిదా బేడా? పరమ చెత్త వెదవాడు ఆయన నిజం స్వరూపంలో కూడా. ఆయన ఎందుకంటే ఒక హిందూ అయి ఉండి కూడా హిందూ దేవతలు తిడుతున్నాడు. సీతాదేవిని తిట్టిండు. సీతాదేవి ఎవరు కూడా ఆడికి తెలియదు. సీతాదేవి ఎవరు? భూదేవి పుత్రిక. ఆమెను పట్టుకుంటే పాతాళంలో కలిసిపోతాం. తప్పట్లో. అవును. అలాగే మన ద్రౌపది దేవి, ఆమె ఎవరు? అగ్నిపుత్రిక. ఆమెను ముట్టుకుంటే భస్మం అయిపోతారు. కరెక్ట్. వాళ్ళ కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. తప్పులే. ప్రపంచాన్ని పరిపాలించే, ప్రపంచానికి దీవించే దేవతల వాళ్ళు, వాడికి ఏం తెలుసు అసలు? మరి జనాలు కూడా ఇంకోటి ఏంటంటే అంత తెలిసి కూడా ఆయనకే సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు చాలా మంది పిచ్చోళ్ళు. ఇప్పుడు చాలా వరకు కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తారు, ఆయన చేసేసారు. అన్ఫాలో కొట్టేశారు. ఇండియన్ అయి ఉండి. నాకు తెలిసి సోషల్ మీడియా గురించి నేను ఒక 4 మాటలు చెప్పాల్సింది ఏమనుకున్నానంటే, అయింది కాదంటారు, కాంది అయిందంటారు. వాడెవడో 99 కొట్టు ట్రాక్టర్ కొడతా అంటే ఒక 2,000 మంది కొట్టినట్టే ఉంటుంది. అవునా కదా? అంటే జనాలు చాలామంది కూడా కొంచెం ఇట్లనే ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే వైఎస్ సత్య గారు మీరు ఏం చేస్తున్నారు? ఇంకా మీ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి కొత్త? మాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే మేము ఉప్పల్ బాలు నేను ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తుంటాం. అవును. రెస్టారెంట్స్, అది బట్టల షాపులు, మాల్స్ అంటారు కదా, అవును. అలాగే మొబైల్ షోరూమ్స్ అన్ని బాగానే ఉంది. బాగానే ఉంది. ఏ ప్రమోషన్కి వెళ్ళినా మా ఇద్దరు 20,000 25,000 దాకా 25,000 దాకా తీసుకుంటాము. సూపర్. అలాగే ఈవెంట్స్కి వెళ్తుంటాము. మొన్ననే సంక్రాంతి ఈవెంట్కి వెళ్ళాను నేను, శ్రీకాకుళం, జలమూరు, అలాగే రాయలసీమ, కర్ణాటక కూడా వెళ్తుంటాము. ఈవెంట్స్ తర్వాత ప్రమోషన్స్ మాకు మెయిన్ ఇన్కమ్ అనమాట. తర్వాత మాకు కూడా సోషల్ మీడియాలో అకౌంట్ ఉంది కాబట్టి ఫేస్బుక్లో వీటిలో కొంచెం కొంచెం డాలర్లు పెడుతుంటాయి. ఓకే. పైగా నాకు ఎప్పుడు ఆ నెలలో ఏదైనా ఇన్కమ్ లేకపోతే మా ఇంటికాడ నుండి ఒక 50,000, 20,000, 30,000 తెచ్చుకుంటాను. ఖర్చులకి తెచ్చుకుంటాను. మాకు కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది మా ఊర్లో, రెంట్లు వస్తాయి. మాకు కూడా ఓన్ హౌస్ ఉంది, మాకు కూడా సైట్లు అవి ఉన్నాయి. మాకు కూడా తెలంగాణలో ఒక 7-8 ఎకరాలు ఉంది సూర్యాపేటలో. ఓకే. పర్వాలేదు, మా ఫ్యామిలీ అయితే వెల్ సెటిల్డే, సంతోషం. ఓకే. ఇప్పుడు అంటే సిచ్యువేషన్ అయితే అంత సోషల్ మీడియా కానీ ప్రతి ఒక్కటి మంచిగా ఉంది మీకు అది ప్రజెంట్. ఓకేనా? పెద్ద పెద్ద సినిమాలు మీకు మంచి మంచి ఆఫర్స్ వచ్చి ఇంకా మంచిగా ఎదిగి ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దాన్ని ఏమంటారు, ఉప్పల్ బాలు గారితో ఏమైనా ఫోన్ మాట్లాడించగలరా? చేస్తూ ఉండండి. ఇప్పుడు వస్తున్నాడు నా దగ్గరికి ఉప్పల్ బాలు. ఆకాశాన్ని పరిపాలించేది సూర్యుడు, చంద్రుడు. సోషల్ మీడియాని పరిపాలించేది ఏలేది ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య. బాలు, బషీర్ మాస్టర్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఇంటర్వ్యూలో ఉన్నాను. మన ఇద్దరు ఫ్రెండ్షిప్ కోసం చెప్పమంటున్నాడు, చెప్పు మరి. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా నాకు ఫ్రెండ్గా దొరకడం నిజంగా నాకు అదృష్టం. నిజంగా ఈ మీడియా, ఈ యూట్యూబ్ సాక్షిగా, ఈ సోషల్ మీడియా ఇంటర్వ్యూ సాక్షిగా చెప్తున్నానండి.
ఉప్పల్ బాలు నేను చాలా బాధ తిడుతుంటాడు, నాకు చాలా కోపం ఎక్కువ. కానీ ఉప్పల్ బాలు ఏనాడు నాకు వాళ్ళైతే ఒక మాట అనలేదు. నన్ను సొంత ఒక కుటుంబ సభ్యుడిలాగానే చూసుకున్నాడు. చాలా మంచి వ్యక్తి. నిజంగా ఉప్పల్ బాలు నాకు ఫ్రెండ్‌గా దొరకడం నిజంగా నాకు పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. చాలా మంచి వ్యక్తి. వాళ్ళ ఫ్యామిలీని ఎలా చూసుకుంటాడో నన్ను కూడా అలాగే చూసుకుంటాడు. హైదరాబాద్‌లో నాకు బలం అంటే ఏదైనా ఉందంటే అది ఉప్పల్ బాలయ్య. అంతే సత్యం. థాంక్ యూ. ఇగో మాట్లాడు మాస్టర్‌తో. బాలు బషీర్ బాగున్నావా? మాస్టర్. మాస్టర్ నమస్తే. నమస్తే. బిజీ అయిపోయినావు బాగా, గోవా అంటున్నావు, మొత్తం అటు ఇటు తిరుగుతున్నావు. ఏం లేదు బషీర్ మాస్టర్ చెప్పండి. వైజాగ్ సత్య గురించి ఒక 4 మాటలు చెప్తావా? తన ఓపెన్ చెప్పాలంటే గుడ్ పర్సెంట్. పర్సెంట్ ఎవరింటికి వెళ్ళిన అన్నం పెట్టాడు, కడుపు నిండా అన్నం పెడతాడు. ఒకరికి షూట్ లేదంటే రూపాయి ఇప్పిస్తాడు, ఆ సాయం చేస్తాడు. సూపర్. మూడోదంటే ఆయన చిన్న ఏంటంటే ఎవరన్నా ఏమంటే తట్టుకోలేక కోపంగా లేస్తాడు, అదొక్కటి మైనస్ ఆయనలో. మిగతా అన్ని గుడ్. ఓకే, మీ ఇద్దరు ఇంత మంచి ఫ్రెండ్. ఆయన ఎవరన్నా ఏమంటే మాత్రం ఒప్పుకోడు, ఎంత దూరం అని వెళ్తాడు. ఇలాంటి కేసులు గొడవలు అయినా కూడా సపోర్ట్ గా ముందు ఉంటాడు ఎవరికైనా సరే. మీ ఇద్దరు ఇంత మంచి ఫ్రెండ్స్ అయినందుకు మా ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు. మీ ఫ్రెండ్షిప్ ఇంకా మంచిగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి మా ఛానల్కి. ఓకే, కంపల్సరీ ఇస్తాం మాస్టర్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఓకే. అది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఉప్పల్ బాలు వైజాగ్ సత్య విడది అని బంధం ఒకటి, ఎన్నెన్నో జన్మల బంధం. చాలా మంది ఆంధ్ర తెలంగాణ కొట్టుకుంటారు పిచ్చోళ్ళు. అవును, మనం అందరం తెలుగు వాళ్ళు, ఐకమత్యంగా ఉండాలి, అన్నదమ్ములు మనం. దానికి ఒక ఉదాహరణ ఉప్పల్ బాలు వైజాగ్ సత్య. ఆయన తెలంగాణ వ్యక్తి. ఉప్పల్ బాలు మీ అందరూ తెలుసు, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. నేను ఎక్కడ ఆంధ్ర నుండి వైజాగ్. కానీ మా ఇద్దరు ఎలా ఉంటాం అసలు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. మొన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టినప్పుడు కూడా నాకు ఫోన్లు చేసి కొడతాం తంతాం అన్నారు. నేను డైరెక్ట్గా వెళ్ళి రవీంద్ర భారతికి వెళ్ళి పువ్వులు సమర్పించుకొని వీడియో చేసుకొని వచ్చాను. ఎందుకు భయపడాలి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే ఆయన ఒక్కరికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక తెలంగాణకో రాయలసీమకో ఆంధ్రకు కాదు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం జగం ఎరిగిన ఆయన సంగీత దర్శకుడు, సింగరు. సో ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానండి, అందరం ఐకమత్యంగా ఉందాం. ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే చాలామంది సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేస్తున్నారు. టైం వేస్ట్ చేసి ఎవడేం చేస్తాడా, ఎవడేం చూస్తాడా, ఎవడేం చేస్తాడా, ఎవడు ఏం చేయడు. అంత టైం పాస్ తప్ప వేరే ఉండదు. సోషల్ మీడియా అనేది, సినిమా ఇండస్ట్రీ అనేది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంటే. చూడాలా, వదిలేయాలా. చూడకుండా వదిలేయకుండా ఈపీకి రాసుకోవడానికి యాడ్కి వెళ్ళిపోతుంది. అందుకోసమే సిచ్యువేషన్ ఏంటంటే ఇదివరకు ఇప్పుడు తేడా ఏంటంటే, ఇదివరకు ఏంటంటే సినిమా అవకాశాల కోసం డైరెక్టర్లు ఏమంటే తిరిగేటోళ్ళు. ఇప్పుడు తిరగకుండా డైరెక్ట్ వాళ్ళ టాలెంట్ చూపించుకొని వెళ్తున్నారు. అంతే కదా? అంతే. ఏదైనా అంతే, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే, ఎంటర్టైన్మెంట్ కోసమే చూడాలా, ఎంజాయ్ చేయాలా. ఓకే. ఇప్పుడు చాలామంది కూడా ఒక చిన్న క్వశ్చను, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరణాలు ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి? ఇప్పుడు ఒకప్పుడు రాక్షసులు సెపరేట్గా ఉండేవారు అనమాట. ఆ యుగంలో త్రేతాయుగము, ద్వాపర యుగంలో ఉండేవారు. ఇప్పుడు ఇది కలికాలం, ఇది కలియుగము. ఇప్పుడు రాక్షసులు కొత్తగా ఉండడం లేదు, సెపరేట్గా మనుషుల్లోనే రాక్షసులు ఉంటున్నారనమాట. ఓకే. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తాను ఒక పెద్ద సెలబ్రిటీ దగ్గరికి, నేను అక్కడ ఉన్నప్పుడే ఫోన్ వస్తుంది. ఓకే. వైజాగ్ సత్య వాళ్ళతో తిరుగుతాడండి, వీళ్ళతో తిరుగుతాడండి, తెలియదా ఆయనతో మీరు వీడియోలు చేస్తున్నారండి అంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పిస్తారు. సత్యం మాకు 20 ఏళ్ళుగా తెలుసు, ఆయన అందరిని ఒకేలా చూస్తాడు. నాకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో నేను వీడియోలు చేస్తాను, మీకు తెలుసు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో చేస్తాను, మీకు తెలుసు. తర్వాత టీవీ ఇండస్ట్రీ వాళ్ళతో చేస్తా, సోషల్ మీడియా వాళ్ళతో చేస్తా, క్రికెటర్లతో కూడా నేను చేస్తాను, మీకు తెలుసు. ఇండియన్ టీంకి కెప్టెన్గా ఉన్న వాళ్ళతో కూడా నేను చేస్తా. నాకు వాళ్ళు ఇచ్చే గౌరవం అది. అంటే నాకు అందరు ఒకటే, టు మై ఐస్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ అని చెప్తాను, వాళ్ళు కూడా అదే చెప్తారు. అంటే నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మరణాలు జరగడం కానీ అప్పట్లో యుద్ధాల్లో మరణాలు ఎక్కువ జరిగాయి, యాక్సిడెంట్లో మరణాలు తక్కువ జరిగాయి. ఇప్పుడు ఎక్కువ యాక్సిడెంట్లో మరణాలు, యుద్ధాల్లో మరణాలు తక్కువ. అది ఇప్పుడు ఏంటంటున్నానంటే అప్పట్లో రాక్షసులు సెపరేట్గా ఉండేవారు. అవును. ఇప్పుడు అవసరం లేదు, మనుషుల్లోనే రాక్షసులు ఉంటున్నారు. మన ఫ్రెండ్సే మనకు శత్రువులు. మనతో మంచిగానే ఉంటారు. మొన్నైతే ఒక భాస్కర్ అని ఒక షో చేద్దామని ఒక సునీత రెడ్డి అని ఒక ఆమె నన్ను పిలిచారు. ఓకే. అంతా అయిపోయింది. ఇంకా వాళ్ళకు నా టీంలో ఉన్న మనుషులే ఫోన్లు చేసి సత్య ఫ్రాడు, సత్య బ్రోకరు, సత్య జోకరు, అలాగండి ఇలాగండి పట్టించుకుంటారా. ఆ షో ఆగిపోయింది. ఆ షో ఆగిపోయిన తర్వాత మళ్ళీ నిన్ననే బర్త్డే అయింది. సునీత రెడ్డి గారు నాకు పిలిచారు. ఐష్మాత అని ఒక ఆమె ఉంటుంది కాచిగూడలో, శివశక్తి, వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేసాం. నేను అన్నాను, మరి ఎవరో చెప్పారని మీరు షో ఆపేశారు, ఇన్నాళ్ళు మన ఫ్రెండ్షిప్ అర్థం చేసుకోలేదంటే, లేదు సత్య నువ్వు చాలా మంచివాడు, కానీ ఇలా చెప్పడం మాకు చెప్పారు అని చెప్పారు. అంటే మనలోనే ఉంటారనమాట శత్రువులు. అది తప్పు కదా, అది
పెడితే సరే. మన భోజనం పెట్టాలి కానీ ఒకడు ఇప్పుడు పట్టు కట్టకూడదు. ఒక ర్యాపిడ్ ఫైల్ అంటే మ్మ్. మామూలుగా ఇప్పుడున్న సోషల్ మీడియా స్టార్లు అందరి గురించి చెప్తా. మ్మ్. ఒకటే మాట మీద కట్ చేయాలి. 100%. ఫస్ట్ నటనం స్టార్. నటనం స్టార్ అంటే ఎవరైనా మా లాంటి వాళ్ళ అందరూ కూడా స్టేజ్లో ఎక్కి అంత యాక్టింగ్ నేర్చుకున్నాం. ఆయన వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడే నా యాక్టింగ్ అంతా నేర్చేసుకున్నాడట. మంచివాడు అండి, చాలా మంచి వ్యక్తి. నన్ను అన్న అన్న అని పిలుస్తాడు. గుంటి నాగరాజ్. గుంటి నాగరాజు ఏంటంటే బయటికి చాలా పేదోడిలాగా నటిస్తాడు కానీ ఆయన రిచ్ మ్యాన్. అట్ ద సేమ్ టైం నిజాయితీపరుడు. ఆయన కూడా 5-6 ఎకరాలు ఉన్నాయి. సో రైతులంటే ఎలా ఉంటారనేది సోషల్ మీడియా ద్వారా చూపించాడు ఆయన. ఖతర్ పాప. కతర్పాపకి చాలా కోపం ఎక్కువ అనమాట. ఎవరు ఏదన్నా కానీ తట్టుకోలేదు. కానీ ఆమె ఓపెన్ హార్టెడ్, చాలా గుడ్ పర్సన్. వైజాగ్ సత్య. నేనా? నాకేంటంటే ఎక్కువగా స్నేహాలంటే ఇష్టము. నాకు చంద్రమోహన్ గారు ఒక అవార్డు ఇచ్చారు. ఏంటంటే తెలుసా, ఓకే. నువ్వు ఒక దారం. ఈ స్టార్లు అందరూ ఉన్నారు, ఈ ఉప్పల్ బాలు, ఈ బషీర్ మాస్టరు, ఈ కత్తెర పాప, ఈ స్వాతి నాయుడు, ఈ కుర్చీ తాత, ఈ రాకేష్ మాస్టర్ గారి, కనకలక్ష్మి, వాళ్ళందరూ కూడా పువ్వులు. నువ్వు దారం, అందరిని ఒకరు గుచ్చుతావు, అందరిని ఒకరు చేర్చుతావు అనేవారు ఆయన. ఇప్పుడు వస్తే మన అగిపెట్టి మచ్చ. అగ్గిపెట్టి మచ్చ ఒక చైల్డిష్ మెంటాలిటీ అనమాట. చిన్న పిల్లడు. ఎప్పుడు నన్ను కలిసినా కానీ మా రూమ్లోనే 7-8 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. ఆయన మొత్తం సినిమా ఇండస్ట్రీకి, అలాగే మల్లెమాలకి, సోషల్ మీడియాకి పరిచయం చేసింది నేనే. ఒక డైలాగ్ అయితే ఫస్ట్ ఫేమస్ అయ్యాడు. ఫేమస్ అయిన తర్వాత వాళ్ళకి ఎవరో చెప్పారట, వైజాగ్ సత్యన హైదరాబాద్ ఉంటారమ్మా, ఆయన ఒకసారి కలవండి అంటే ఒకసారి కలిశారు. చైల్డిష్ మెంటాలిటీ, చాలా మంచి వ్యక్తి. బడేల్ రాణి, రాకేష్ మాస్టర్. వంటలు బాగా చేస్తుంది ఆమె. అంతే. వంటలు బాగా చేస్తుంది, మంచి వంటకత్తి, మంచి వ్యక్తి. ఓన్లీ వంటలే. వంటలు అక్కడ వచ్చా అంతే. అందగత్తి. బషీర్ మాస్టర్ వెరీ టాలెంటెడ్. అందరూ కూడా ఒక గురువు లాంటివాడు అనమాట. నిజంగా బషీర్ మాస్టర్తో ఫ్రెండ్షిప్ అంటే నిజంగా చాలా హ్యాపీ నాకు. ఆయన ఎప్పుడో మా చిన్నప్పుడే చేశాడు ఆయన D2లో, రాకేష్ మాస్టర్ గారి టీంలో. కాకపోతే రాకేష్ మాస్టర్ ఆయన వెన్నుపడి పొడిచారు, లేకపోతే ఆయన ఎక్కడికో రావాల్సింది. అది జగమెరిగిన సత్యం. సో ఆయన అందరికీ హెల్ప్ చేయాలని చూస్తాడు. నాలాగే ఆయనకు కూడా ఒక టీము పెట్టుకోవాలని ఆయన కోరిక. నా వైజాగ్ సచ్చేది ఒక టీం అయితే బషీర్ మాస్టర్ గారిది ఒక టీము. ఆయన మనుషులు డిఫరెంట్ ఉంటారు, నా మనుషులు డిఫరెంట్ ఉంటారు. అట్ ద ఎండింగ్ మా ఇద్దరం అయితే బెస్ట్ ఫ్రెండ్స్. మేడిపల్లి సార్ మంచి కమెడియన్ ఆయన. మంచి కంటెంట్లు చేస్తుంటాడు. ఆయన వీడియోలు చూస్తే పెద్ద పెద్ద మిలియన్స్లోకి వెళ్తుంటాడు. పాప ఈ మధ్యన ఇరుక్కున్నాడు, మేమంతా బాధపడ్డాము. మేడిపల్లి దయచేసి బూతులు మాట్లాడు, ఎందుకంటే రాకేష్ మాస్టర్ గారికి దగ్గర ఫ్రెండో కాబట్టి నువ్వు, ఆయనకు కూడా బ్యాడ్ పేరు నేమ్ వస్తుంది. దయచేసి మంచి కంటెంట్స్ చేయి, నీకైతే టాలెంట్ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన ఈ సోషల్ మీడియా స్టార్లు అందరూ కలిసి ఒక స్క్రాప్ అనే మాట అంటున్నారు. అసలు వాళ్ళకు దాని గురించి ఏమని చెప్పాలనుకుంటున్నారు? జెలసీతో అంటున్నారు, అంతకుమించి ఏం లేదు. అంతే. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు మొన్న శ్రీకాకుళంలో పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు కూర్చుని స్టేజ్ ఎక్కి నేను కూడా మాట స్పీచ్ ఇచ్చి వచ్చాను. మరి మమ్మల్ని స్క్రాప్ అనే వాళ్ళు మీరు ఎక్కడో ఉన్నారు, కిలోమీటర్ దూరంలో మమ్మల్ని చూసుకుంటా. అంటే నేను వ్యూవర్స్ని అనడం లేదండి, ప్రేక్షకులు ఎప్పుడు దేవుడిలే. ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళు ఏంటంటే ఒకటే చెప్తారు, వీఆర్ స్టార్స్ ఇన్ ద స్కై, ట్రోలర్స్ ఆర్ లైక్ కాక్రోచెస్ ఇన్ ద డస్ట్బిన్. వాళ్ళు డస్ట్బిన్లో పురుగులతో సమానం. అంతే. ఓకే సత్య గారు, అంటే ఇవాళ రేపు ఎట్లా అంటే ఈ ట్రోలర్స్కి ఒక చిన్నోళ్ళు లేడు, పెద్దోళ్ళు లేడు, ఏది లేదు, వాడు దొరికితే చాలు. మీకు డ్యాన్స్ రాదు అంటారు ఒక విషయం చాలా మంది. మీకు డ్యాన్స్ రాకుండానే D2 అంటే ఎప్పట్లో అంటే డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఓపెన్ అది అంతే. జబర్దస్త్కి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. నేను ఓపెన్గా నేను జబర్దస్త్ చేశాను, సీదే డ్రామా కంపెనీ, డబ్బులు ఇచ్చి కమిషన్లు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అప్పట్లో మీ టైంలో ఓన్లీ టాలెంట్ చూసారు. D2 స్టేజ్ ఎక్కి మీరు క్లాసికల్ డ్యాన్స్ అంత బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, డ్యాన్స్ రాకుండా D2 వాళ్ళు తీసుకుంటారా? అదే అనమాట జనాలు. అదే నేనేమంటున్నానంటే ఇప్పుడు సిచ్యువేషన్లో ట్రోలర్స్కి బకరా దొరికితే చాలు, అంతే. కొంచెం దొరికిందా దాన్ని ఎక్కువ చేస్తారు. అది చిన్నోడే ఉండని, పెద్దోడే ఉండని, ఒక CM రేంజ్కి అయినా ఉండని, ట్రోలర్స్కి అయ్యండి అనమాట. ఇప్పుడు నేనున్నాను, నాలో స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి, అన్ని భాషలు మాట్లాడతాను, నేను ఫేమస్ అయ్యాను. బాలున్నాడు, ఫన్నీగా వీడియోస్ చేస్తాడు అన్ని, ఆయన ఫేమస్ అయ్యాడు. ఎవరిలోనే ఏదో కళ ఉండబట్టే కదా అయ్యారు. సరే ఒక్కసారి మా ప్రేక్షకులు సాంగ్ వద్దు, మీ ఇంట్రడక్షన్ ఇంగ్లీష్లో. Ladies and gentlemen, this is Vizag Satya, social media fame, Uppal Balu best friend, Nandi Award winner, Kapu icon, Hindu activist, and YouTube Big Boss contestant. సూపర్. చూసారా ఫ్రెండ్, అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్కి వస్తే 15 సెకండ్లు ఉంటుంది, 30 సెకండ్స్ ఉంటుంది, 60 సెకండ్స్ ఉంటుంది.
మిమ్మల్ని మీరు ఇంట్రడక్షన్ చేసుకునేదే 15 సెకండ్లు అయిపోతుంది కదా, మరి తర్వాత అది మాట్లాడడానికి వీడియోలు వైరల్ అవుతాయా? నేను ఏదైనా కానీ ఒక 60 సెకండ్స్ పెడతాను. అమ్మో! 60 అంటే సెకండ్స్ పక్కా. నాకు చిన్న గుడ్. చిన్న వీడియోస్ నచ్చవు. అంటే చాలా మంది కూడా 15 సెకండ్లే ఎక్కువ. నేనైతే 15 తర్వాత సెకండ్లు ఇంకో చేస్తా. విషయం ఏంటంటే ఉప్పల్ బాలు ఏంటంటే అంత ట్రెండింగ్. ట్రెండింగ్‌లో ఏ సాంగ్ ఉందో అది చేస్తాడు. అవును. నేను అట్లా కాదు. ట్రెండింగ్ అసలు మీరే ట్రెండింగ్ అండి. మీరే ట్రెండింగ్ కాబట్టి మీకు ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ. ఏంటంటే బాలు ఏమంటే ఏమైనా ట్రెండింగ్ సాంగ్స్ ఇప్పుడు చూడు ఆరనీకుమా ఈ దీపం అలాంటివి ఏమైనా వస్తే చేస్తుంటాడు బాలు. నేనేంటంటే పాత సినిమాల్లోకి వెళ్తాను. నాకు ట్రెండింగ్ అవసరం లేదు. నాకు నచ్చింది నేను చేస్తానండి. నాకు నచ్చినట్టు బతుకుతా. అర్థమవుతుందా మీకు? పాత సినిమాలు చేయకు సత్య అవి అవును. పెద్దగా వ్యూస్ రావు అంటాడు. నాకు వ్యూస్ రాని రాకపోయి నాకు నచ్చిన పాట నేను చేస్తా. నాకు నచ్చినట్టు నేను ఉంటా. సోషల్ మీడియా గురించి ఒకటి చెప్తానండి. రోజు ఒకటే కూరతో తింటే మనకే బోర్ కొడుతుంది. ఒకటే విధంగా వెళ్తే ఎవడు చూడ్డు. గుర్తుపెట్టుకోండి, చేంజ్ అవుతుండాల. ఒక 10 రోజులు ఇది, 10 రోజులు ఇది, 10 రోజులు ఇది. ఆ 10 రోజుల్లో కూడా 2 రోజులే చేయాలి. అంతే. ఒకటే విధంగా వెళ్తే ఎవడు చూడ్డు. 5 సెకండ్లకు అలవాటు పడ్డ జనాలు నేను కంటిన్యూ చూడాలని లేదు. షాక్ అయ్యారా అనే మాట కూడా చాలామందికి బోర్ కొట్టింది. అవునా కదా? నేను చెప్తున్నా, నేను ఒకరోజు డబ్బులు పంచి పెడతా, ఒకరోజు వేరే డాన్స్లు వేస్తా, ఒకరోజు వాయిస్ ఇస్తా, ఒకరోజు ఎవడైతే కామెంట్ పెట్టినా వాళ్ళని తిడతా. అంటే సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్ ఉండాలంటే ఒకటే విధంగా వెళ్ళొద్దు. అంటే నాకు తెలిసిన చెప్తున్నా, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో వీడియోలు చూస్తుంటే మనం ఏం ఆలోచిస్తున్నా ఆ వీడియోలు వస్తాయి అక్కడ. అంతే. అవునా కదా? అందుకోసమే జనాలు కూడా చాలా చేంజ్ అయ్యారు. బాలు స్టార్టింగ్‌లో హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలు అండి, గోవా వచ్చానండి, గోవా బీచ్, అరంగల్ బీచ్ అన్నాడు. అదొక 2, 3 సంవత్సరాలు. అవును. ఈ మధ్య కాలంలో మధ్యలో నా మళ్ళా స్ట్రక్చర్ చూడండి అవును. అనేవాడు. ఇప్పుడు మళ్ళీ షాక్ అయ్యారు షాక్ అంటున్నాడు. ఆయన కూడా సీజన్ బై చేంజ్ చేంజ్ అవుతుంటాడు ఆయన కూడా. ఓకే అండి. సత్య గారు మా ఛానల్లో వచ్చి అడగంగానే ఒకటే ఫోన్లో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. నక్షత్ర మీడియాకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఒక కళాకారుడు, ఒక యూట్యూబ్ ఆర్టిస్ట్‌గా గుర్తించి, కళాకారులు అంటే ఓన్లీ సినిమా వాళ్ళే కాదండి. 4 రకాలు ఉంటారు. స్టేజ్ ఆర్టిస్టులు అంటారు. మా చిన్నప్పుడు వాళ్ళు వీధి డ్రామాలు ఆడేవారు. వాళ్ళకు కూడా ఇప్పుడు పద్మశ్రీలు, పద్మభూషణులు, నంది అవార్డులు ఇస్తున్నారు. అవును. తర్వాత సినిమా ఆర్టిస్టులు, అవును. తర్వాత టీవీ ఆర్టిస్టులు. అలాగే మమ్మల్ని కూడా ఒక ఆర్టిస్టులుగా గుర్తించండి. యూట్యూబ్ ఆర్టిస్టులు అంతే. అంటారు మమ్మల్ని యూట్యూబ్ కూడా. ఆర్టిస్ట్. మేము కూడా సోషల్ మీడియా కళాకారులు కాబట్టి గుర్తించాలని అందరూ కూడా కోరుకుంటున్నాను. ఓకే నా సత్య. ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ సో Ladies and మచ్. gentlemen, this is Vizag Satya, social media fame, Uppal Balu best friend. Thank you. you.